వాటర్ అయితే తాగుతానా. ఈ వాటర్ అయితే చాలా బాగుంది, ఫ్లో చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయి అంటే చాలా బాగున్నది ఫ్రెండ్స్. మనం. ఇక మేమైతే స్టార్ట్ అయిపోయినాం. మా బావ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఇప్పుడే స్టార్ట్ అయ్యి మెయిన్ రోడ్కి అయితే రీచ్ అవుతున్నాం. ఇక ఈరోజు మాకు బ్లాగ్ ఎట్లుంటది ఏందనేది కంప్లీట్ గా మన వీడియోలో చూస్తూ మాట్లాడుకుందాం. మనం ఎక్కడికి పోతానో ఏందనేది కంప్లీట్ గా 1 బై 1 అయితే మనం జర్నీలో మాట్లాడుకుంటూ జర్నీ అయితే చేద్దాం. సో ఇక్కడ నుంచి అయితే లెఫ్ట్ తీసుకోవాలి. పొద్దునే నాకు మైక్ కొంచెం డిస్టర్బెన్స్ ఉండే, మొత్తానికైతే ఏదో ఒకటి అయితే సెట్ చేసుకున్నా. వాయిస్ అనేది కొంచెం క్లారిటీ ఉండొచ్చు ఉండకపోవచ్చు, మాక్సిమం అయితే క్లారిటీ కోసం అయితే నేనైతే ట్రై చేస్తున్నా. సో మన మహబూబాద్ మార్నింగ్ వ్యూ ఎట్లుందో చూడండి ఫ్రెండ్స్. ఈ వీడియో చూసినప్పుడు మహబూబాద్ లోకల్స్ ఎవరైనా ఉంటే కామెంట్ అయితే చేయండి. వ్యూ అయితే చాలా బాగుంటది ఎర్లీ మార్నింగ్. మనం మహబూబాద్ డిస్ట్రిక్ట్ కోర్ట్ నుంచి స్ట్రైట్ గా మార్కెట్, అటు నుంచి మనం అండర్ బ్రిడ్జ్ నుండి మనం వెళ్ళాల్సిన డెస్టినేషన్ కి అయితే వెళ్దాం. రూట్ మ్యాప్ అయితే ఈ విధంగా అయితే ఉంటది. ఇక్కడ లెఫ్ట్ సైడే మన డిస్ట్రిక్ట్ కోర్ట్ అయితే ఉంటది, మీకు అందరికీ తెలుసు కదా. ఈ కోర్టు ఎదురుగా నుండే మనం అయితే వెళ్దాం. సోమవారం చాలా ఫేమస్ కదా. సో ఇక్కడ జై మాతాజీ. సో ఈ టెంపుల్ కి ఎదురుగా నుంచే మనం అయితే వెళ్తున్నాం. సో వెజిటేబుల్ మార్కెట్ ఉంటది ఇక్కడ, చాలా ఫేమస్. ఇక్కడ అన్ని రకాల వెజిటేబుల్స్ అయితే మనకు అవైలబుల్ గా అయితే ఉంటాయి. చూస్తున్నారు కదా, ఒకప్పుడైతే ఈ రోడ్డు మీదనే మార్కెట్ ఉండేది. కొద్ది సంవత్సరాల నుండి ఈ కొత్త బిల్డింగ్ లోనే మార్కెట్ అయితే రన్ అవుతుంది. సో ఇప్పుడు మనం నియర్ బై రైల్వే స్టేషన్ దగ్గర అయితే ఉన్నాం. లెఫ్ట్ సైడ్ లో రైల్వే స్టేషన్ అయితే ఉంటది. మనం ఈ రైల్వే స్టేషన్ దగ్గర నుండి అయితే వెళ్తున్నాం. సో ఇది లెఫ్ట్ రైల్వే స్టేషన్. సో చూస్తున్నారు ఎర్లీ మార్నింగ్ చాలా మంది రైతులు వచ్చేసి ఇక్కడ మార్కెట్ వాళ్ళు ఏదైతే పంట ఉందో ఆ పంటను అయితే తీసుకొచ్చుకొని వాళ్ళ రకరకాల కూరగాయలు అయితే ఇక్కడ అమ్మడం జరుగుతుంది, హోల్సేల్. సో ఇక్కడ మనకు చాలా తక్కువ రేట్లో కూడా కూరగాయలు దొరుకుతాయి. ఎవరికైనా ఫంక్షన్లు కానీ ఇంట్లో కానీ ఎక్కువ అవసరం ఉంటే మాత్రం ఈ మార్కెట్కి వచ్చేసి అయితే కూరగాయలు అయితే తీసుకెళ్ళండి. సో ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ అయితే తీసుకోవాలి. బావగారు అండర్ బ్రిడ్జ్ నుంచి మనం వెళ్ళడం లెఫ్ట్. ఓకే. సో మనం ఈ అండర్ బ్రిడ్జ్ నుండి అయితే వెళ్తున్నాం. ఇక్కడ నుంచి మనం మళ్ళీ రైట్ తీసుకోవాలి. సో ఈ రోజు గైడ్ మొత్తం కూడా మా బావనే, ఎందుకంటే ఇక్కడ లోకల్లో నాకైతే ఏం తెలియదు. ఇక్కడ బావకు సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అయితే తెలిసి ఉంటాయి కాబట్టి ఈ రోజు గైడ్ మొత్తం మా బావనే నన్ను అయితే గైడ్ చేస్తాడు. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం మహబూబాబాద్ నుంచి ఇల్లెందు వెళ్లే రోడ్ లో అయితే వెళ్తున్నాం. ఈ రోడ్డు కొంచెం అక్కడక్కడ అయితే డ్యామేజ్లు అయితే చాలా ఉన్నాయి. నైట్ లో వచ్చే వాళ్ళైతే, కొత్తగా ఈ రూట్ లో వచ్చే వాళ్ళైతే ఖచ్చితంగా జాగ్రత్తగా అయితే రండి. మనకు ఏర్పడకుండా గుంతలు అయితే ఉన్నాయి. ఇప్పుడు వర్షాకాలం కాబట్టి గుంతలలో వాటర్ ఉండి మనకు గుంతలు ఉన్నాయి లేని అనేది అర్థం కాదు, కాబట్టి కొంచెం జాగ్రత్త. ఫ్రెండ్స్ ఇక్కడ మన లెఫ్ట్ సైడ్ లో చూసినట్లయితే, కొండపైన చూసినట్లయితే మనం చూసి కంప్లీట్ గా ఫాగ్ అయితే చూస్తున్నాం ఎర్లీ మార్నింగ్. చాలా బాగుంది కదా వ్యూ. సో అందుకని పాండవుల గుట్ట అంటారు. అది ఎక్కడ నుండి వెళ్ళాలంటే బయ్యారం వెళ్ళి, బయ్యారం దగ్గర నుంచి ఒక 5 to 7 కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే ఉంటది. మనం రోడ్ మ్యాప్ అయితే వేయాలి. రోడ్ మ్యాప్ ఎట్లా అనేది మనం అయితే బయ్యారం వెళ్ళినాక తెలుస్తుంది. మీకైతే క్లియర్ గా అయితే చెప్తాను. సో ఏ రివర్ బావ ఇది? ముందేరు వాగు. పాకాల ఏరు నుండి వచ్చే ఇది నది మున్నేరు నది అంటారు దీన్ని. ఇప్పుడు కంప్లీట్ గా ఫ్లోటింగ్ అయితే చాలా పెద్ద మొత్తంలో ఫ్లోటింగ్ అయితే వస్తుంది. మనమైతే బయ్యారంకి అయితే వచ్చేసినాం. ఇక్కడ ఒక బ్రేక్ఫాస్ట్ చేసుకొని ఇక్కడ నుంచి అయితే వెళ్దాం. బ్రేక్ఫాస్ట్ కోసం ఒక టిఫిన్ సెంటర్ అయితే చూస్తున్నాం. ఇక్కడ ఏది బాగుంటుందో అయితే చూసుకుంటున్నాం. మనకి ఎక్కడ కనిపించట్లేదు అంతగానా.
ఇది ఓకే. సో ఇప్పుడు ఫ్రెండ్స్ ఇప్పుడే మేమైతే బ్రేక్ఫాస్ట్ చేసినాం. ఇక్కడ బాగుంది టిఫిన్. ఇక్కడ నుంచి జస్ట్ లెఫ్ట్ కి వెళ్ళినట్లయితే ఇక మనం డైరెక్ట్ గా మన డెస్టినేషన్ అయితే చేరుకోవచ్చు. బయారం బస్ స్టాండ్ నుంచి కొంచెం ముందుకు వచ్చినట్లయితే జస్ట్ లెఫ్ట్ తీసుకుంటాం. చాలా దగ్గరలోనే ఉంటది లెఫ్ట్. ఇక్కడ నుంచి మనకు ఒక 5 to 7 కిలోమీటర్స్ అయితే మనం చేరుకోవాల్సిన డెస్టినేషన్ ఉంటది. సో చూస్తున్నాం కదా, ఇక్కడ నుంచి లెఫ్ట్. బాబాయ్ గుడ్ మార్నింగ్. మనం ఇక్కడ నుంచి అయితే లెఫ్ట్ తీసుకున్నాం. ఇక లెఫ్ట్ తీసుకొని మనం చేరుకోవాల్సిన డెస్టినేషన్ కి అయితే చేరుకుంటాం. స్ట్రైట్ ఒకటే రూట్ ఇది. ఎక్కడ కూడా కన్ఫ్యూజ్ అయితే అవ్వడం ఉండదు. ఇది బయ్యారం విలేజ్. ఇది కంప్లీట్ గా మండలం అన్నట్టు. సో బయ్యారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నుంచి రైట్ అయితే తీసుకున్నాం మనం. గ్రామ పంచాయతీ తర్వాత ఈ స్కూల్ అయితే వస్తుంది. ఇక్కడ రైట్ తీసుకొని మనం అయితే వెళ్ళాల్సి ఉంటది. ఇక్కడ లెఫ్ట్ తీసుకోవాలి. నేనైతే స్టార్టింగ్ లో స్ట్రైట్ అని చెప్పాను కదా, స్ట్రైట్ కాకుండా ఇక్కడ తీసుకున్నాను. ఎందుకంటే మా బావ డైరెక్షన్ అంతా ఏం కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. జస్ట్ మనం గూగుల్లో కూడా సెర్చ్ చేసినా కూడా లొకేషన్ అయితే వస్తుంది. క్లియర్ గా మనం వెళ్ళాల్సిన లొకేషన్ కి అయితే వెళ్ళొచ్చు. కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం ఇక్కడ కూడా ఉండదు. ఇక్కడ మనం చూసినట్లయితే లెఫ్ట్ సైడ్ లో కాకతీయులు కట్టించిన పురాతనమైన శివాలయం అయితే ఉంటది. ఇక్కడ చూస్తున్నాం కదా, ఇక్కడ ఉన్న ఆలయం ఇదే అన్నట్టు. ఈ పక్కనే ఉంటది. వెనకాల బ్యాక్ సైడ్ లో అయితే కనిపిస్తుంది. ఇగో చూస్తున్నారు కదా, శివాలయం శిథిలావస్థలో అయితే ఉంది. శివాలయం కాకపోతే అది కాకతీయుల కాలం నాటి శివాలయం కాబట్టి ప్రజెంట్ అయితే ఆ విధంగా అయితే ఉంది. ఫ్రెండ్స్, మనం చేరుకోవాల్సిన డెస్టినేషన్ అయితే చేరుకున్నాం. ఈ వాటర్ ఫాల్స్ వచ్చేసి ఎక్కడ అంటే కరెక్ట్గా బయ్యారం నుంచి 5 నుంచి 7 కిలోమీటర్లు వచ్చినట్లయితే మనకు ఈ వాటర్ ఫాల్స్ కనిపిస్తాయి. ఈ వాటర్ ఫాల్స్ని బయ్యారం వాటర్ ఫాల్స్ అని పిలుస్తారు. గట్లనే పెద్ద గుట్ట, అలాగే పాండవ గుట్ట అని పిలుస్తారు. మనం ఏదైతే వాటర్ ఫాల్స్ చూడాలనుకున్నామో ఈరోజు అద్భుతమైన వ్యూ మీకోసం చూపెట్టడానికి చాలా రిస్క్ చేసి అయితే లోపలికి అయితే వెళ్ళడానికి అయితే మేము ముందుకైతే వెళ్తున్నాం. ప్రజెంటు ఎక్కడైతే చెక్ పోస్ట్ అయితే కనిపిస్తుందో అక్కడ దగ్గరికి అయితే వచ్చేసినాం. మనకు ముందు కనిపిస్తున్న బోర్డు దగ్గర మన బైక్ పార్కింగ్ చేసి అక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ లోపలికి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. ఆ 2 నుంచి 2.5 కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే ఉంటుంది లోపలికి. చాలా ట్రెక్కింగ్ చేస్తూ మనం లోపలికి వెళ్ళాల్సి అయితే ఉంటుంది. నా బండిని అయితే ఇక్కడ పార్కింగ్ చేసి ఇక్కడ నుంచి నేనైతే లోపలికి అయితే వెళ్తా. మనం రిస్ట్రిక్షన్స్ ఏరియాకి అయితే వెళ్తున్నాం. ఎందుకంటే ఇందులోకి రావాలంటే పర్మిషన్స్ అయితే తీసుకోవాలి. మేమైతే కొంచెం డేర్ చేసి పర్మిషన్ తీసుకొని లోపలికి అయితే వెళ్తున్నాం. ఎందుకంటే ఇది లోపలికి వెళ్ళాలి, గుట్టపైకి వెళ్ళాలి. చాలా తక్కువ స్పేస్ అయితే ఉంటుంది నడవడానికి. దాంట్లో నుండి వెళ్ళాల్సి ఉంటుంది. మేమైతే ఇక్కడి నుంచి అయితే వెళ్తున్నాం. సో చూస్తున్నారు కదా, మనం నడవడానికి అయితే దారి ఈ విధంగా అయితే ఉంది. ఇక్కడ నుంచి మెల్లగా అయితే వెళ్ళాల్సి ఉంటుంది. ఈ వాటర్ ఫాల్స్ వచ్చేసి పాండవుల గుట్టకు సంబంధించిన వాటర్ ఫాల్స్ అని కూడా పిలుస్తారు. సో మనం పోతూ ఉంటే కొంచెం హైట్లో ఎక్కినట్లయితే కనిపిస్తుంది కదా. సో ఇట్లా నడుస్తుంటే మనకు ఆయాసం వస్తుంటుంది. మళ్ళీ మనం ఎర్లీ మార్నింగ్ కాబట్టి కొంచెం ఎక్సర్సైజ్ కూడా ఉంటుంది కదా, అట్లయితే ఎక్కాల్సి ఉంటుంది. నాకైతే ఆయాసం వస్తుంది. కొంచెం కొంచెం ఎక్కుతూ మాట్లాడుకుంటూ మనం వాటర్ ఫాల్స్ కాడికి అయితే వెళ్దాం. మా బావ నేనైతే ఈ డీప్ ఫారెస్ట్ నుంచి అయితే వెళ్తున్నాం. మా బావని అయితే ఎక్కడ కూడా నేనైతే చూపెట్టడం జరగదు. ఎందుకంటే మా బావకి ఇష్టం ఉండదు. కాబట్టి నేనే కనిపిస్తా. ఈ డైరెక్షన్ మొత్తం కూడా మా మనోజ్ బావానే డైరెక్షన్ చేస్తున్నాడు. మేము చాలా డీప్ ఫారెస్ట్లోకి అయితే వెళ్తున్నాం. ఫస్ట్ టైం ఇంత డీప్ ఫారెస్ట్లోకి అయితే వెళ్ళి నేను ఒక మంచి బ్లాగ్ అయితే చేస్తున్నాను. సో మీరైతే ఎండింగ్ వరకు అయితే చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎందుకంటే ఇలాంటి హైడ్ ప్లేసెస్ చూసినప్పుడే మనకు ఎక్కువ థ్రిల్లింగ్ అయితే అనిపిస్తుంటుంది. ఎందుకంటే ఇది వన్ ఆఫ్ ది హైడ్ ప్లేస్ ఇది. సో వీళ్ళకి రావాలంటే పర్మిషన్స్ ఉండాలి, డేర్ ఉండాలి, అన్ని రకాలుగా సేఫ్టీ ఉండాలి. అట్లయితేనే మనం ఇలాంటి లొకేషన్స్కి వచ్చి షూట్ చేసుకోవచ్చు.
నేను ఒక చేతిలో కర్ర అయితే పట్టుకున్నా, ఎందుకంటే సేఫ్టీ కోసం. ఏమైనా గట్లనే మనకు ఏమైనా కనిపిస్తే కర్రతో భయపెట్టేయడానికి ఒక ధైర్యంగా ఒక కర్రను పట్టుకొని అయితే వెళ్తున్నాం. ఎవరైనా ఇక్కడికి రావాలనుకున్నప్పుడు ఖచ్చితంగా అన్ని రకాలుగా సేఫ్టీ చూసుకొని రండి. సో మనమైతే దాదాపు అయితే దగ్గరికి వచ్చేసినాం. ఇప్పుడు చూస్తున్న వాటర్ ఫాల్స్ అయితే కావు, మనం ఇది కాకుండా ఇంకా ముందుకైతే వెళ్ళాలి. సో ఇప్పుడు మనం ఒక చిన్న వాటర్ ఫాల్స్ అయితే చూస్తున్నాం. చూస్తున్నారా ఆ వాటర్ సౌండ్ కూడా ఎంత బాగా అనిపిస్తుందో. సో చూస్తున్నాం కదా న్యాచురల్ వాటర్. ఈ వాటర్ డ్రింకింగ్ అయితే చేయొచ్చు, ఎందుకంటే ఇలాంటి వాటర్లో మెనీ మినరల్స్ అయితే ఉంటాయి. మనకు హెల్తీగా అయితే మంచి వాటర్ అన్నమాట ఇవి. చూస్తున్నాం కదా, ఇంకా మనం లోపలికి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. సో వాటర్ సౌండ్ అయితే మస్తు అనిపిస్తుంది. ఫ్రెండ్స్ నేనైతే వాటర్ అయితే తాగుతానా. ఈ వాటర్ అయితే చాలా బాగుంది, ఫ్లో చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయి అంటే చాలా బాగున్నది. మనం ఇలాంటి వాటర్ని టేస్ట్ చేయాలంటే ఇలాంటి ప్రాంతాలలో మాత్రమే చేయడానికి అయితే అవకాశం ఉంటుంది. ఇలా కొండలపై నుండి వచ్చే వాటర్లలో మాత్రమే చాలా చాలా రకాల మినరల్స్ అయితే ఉంటాయి వాటర్లో. మనం కొన్ని లక్షలు పెట్టినా కూడా ఇలాంటి మినరల్ వాటర్ అయితే దొరకదు. చాలా టేస్టీగా ఉంది. సో ఫ్రెండ్స్ చూడండి వాటర్ ఎక్కడి నుంచి వస్తుందో చూడండి. చాలా లోపల నుంచి అయితే వాటర్ అయితే వస్తుంది. చాలా బాగుంది కదా, చూడండి ఎంత న్యాచురల్ వాటరో. చాలా లోపల నుంచి అయితే ఈ వాటర్ అయితే వస్తుంది. ఇంకో ఇట్లా ఫ్లో అయితే పోతుంది, చాలా పెద్ద ఫ్లో పోతుంది. మనం అయితే అక్కడ చాలా చిన్నగా చూసినాం కదా. ఈ వాటర్ ఫాల్స్ ఏదైతే ఉందో ఆ వాటర్ ఫాల్స్ కాడికి రావడానికి 2.5 కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే కనిపిస్తుంది. ఇట్లా లోపలికి అయితే రావాలి. చాలా డీప్ ఫారెస్ట్లో అయితే మనం వెళ్తున్నాం. సో చూస్తున్నాం కదా మనకు వాటర్ ఫాల్స్ సౌండ్ అయితే వినిపిస్తుంది. చాలా దగ్గరికి అయితే వచ్చేసినాం. చాలా డీప్. ఇలా రావాలంటే ఒకరిద్దరు అయితే రాకండి, ఒక 4-5 కలిసి వచ్చినట్లయితే కొంచెం ఎంజాయ్ చేయొచ్చు, కొంచెం ధైర్యం ఉంటుంది. ఖచ్చితంగా అయితే పర్మిషన్ అయితే తీసుకోవాలి ఇక్కడికి రావాలంటే, లేకుంటే ఇబ్బంది అవుతుంది. ఇది మాత్రం ఫస్ట్ మీరు చేయాల్సిన పని. సో చూస్తున్నాం కదా చాలా హైట్లోకి అయితే వచ్చేసినాం. కింద చూసినట్టయితే మొత్తం కూడా మనకు చాలా డౌన్ అయితే చూస్తున్నాం. సో దాదాపు చాలా దగ్గరికి అయితే వచ్చేసినాం. మొత్తం ఇప్పుడు మార్నింగ్ 8 అయితే అవుతుంది, అయినా కూడా మనకు చీకటి లాగా కనిపిస్తుంది కదా, ఈవినింగ్ టైం లాగా. సో మనకు సౌండ్ అయితే కనిపిస్తుంది, చాలా దగ్గరికి అయితే పోవాలి. సో చూస్తున్నాం కదా ఇంకా లోపలికి వెళ్ళాల్సి అయితే ఉంటుంది. చాలా జాగ్రత్తగా అయితే ఎక్కాల్సి ఉంటుంది. ఇగో ఇదంతా జారుతుంది అంతా, చూస్తున్నాం కదా. చూడండి ఎట్లా ఉన్నదో, ఇదంతా మొత్తం బురదలాగా ఉంది, జారుతుంది ఇదైతే. సో చూస్తున్నాం కదా పైన అయితే వాటర్ ఫాల్స్ కనిపిస్తుంది కదా. సో ఇక మనం పైకి ఎక్కుతా అంటే అంతా కూడా బురద ఉన్నది, జారుతుంది. చాలా రిస్క్ చేసి అయితే వచ్చేసినాం. ఇక్కడ చూస్తున్నాం కదా చాలా రిస్క్ అంటే చాలా హెవీ రిస్క్లో వచ్చినాం మనం. వాటర్ అయితే ఇట్లా పోతుంది. చాలా కష్టపడి అయితే దాదాపు వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వచ్చేసిన, 100% అయితే వచ్చేసిన. నేనైతే చాలా ట్రెక్కింగ్ చేసి అయితే వచ్చేసిన, చాలా ఇబ్బందిగా ఉన్నది. మీకైతే నేను ఎట్లా వచ్చినా కూడా చూపెడతా డౌన్. సో నేనైతే ఇట్లా వచ్చిన, నా బ్యాగ్ అయితే ఇక్కడ పెట్టిన, ఇట్లయితే వెళ్తున్నా నేను. చూస్తున్నాం కదా ఇక మనం చూడాల్సిన పాండవుల వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వచ్చేసినాం. సో మొత్తానికైతే దగ్గరికి అయితే వచ్చేసినాం. ఎంత బాగున్నాయో చూడండి.
వావ్, చాలా చాలా బ్యూటిఫుల్ వాటర్ ఫాల్స్ చూస్తున్నాం. సో ఇళ్ళకి రావాలంటే చాలా డేరింగ్ అయితే చేసి రావాలి. సో చూస్తున్నారు కదా, చాలామంది కూడా ఇక్కడికి వచ్చిపోతుంటారు. ఓ, ఎక్సలెంట్ ఎక్సలెంట్ ఎక్సలెంట్. సో చూస్తున్నాం కదా, సో మొత్తానికి కష్టపడి ఒక గంటన్నర కష్టపడి అయితే వచ్చేసినాం. చాలా బాగుంది ఇది. ఫ్రెండ్స్, మొత్తానికైతే మనం చేరుకోవాల్సిన డెస్టినేషన్, మనం చూడాల్సిన వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వచ్చేసినాం. చాలా హైట్ నుండి అయితే ఈ వాటర్ ఫాల్స్ అయితే రావడం జరుగుతూ ఉంది. ఇక్కడికి రావాలంటే చాలా డేరింగ్ చేయాలి, అలాగే చాలా ట్రెక్కింగ్ చేయాలి. 2 కిలోమీటర్స్ పైనే మనమైతే డిస్టెన్స్లోకి వచ్చేసి ఈ వాటర్ ఫాల్స్ షూట్ అయితే చేస్తున్నాం. చాలా బాగుంది. ఈ వాటర్ ఫాల్స్ చూడాలంటే మనం ఇలాంటి టైంలో వచ్చినప్పుడు మాత్రమే ఈ వాటర్ ఫాల్స్ చూస్తానికైతే అవకాశం ఉంటుంది.